వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గొంగుపల్లి సమీపంలోని సీతమ్మ గుడి వద్ద మంగ్యా నాయక్ అనే వ్యక్తి శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్ గ్రామానికి చెందిన మంగ్యా నాయక్ శరీరం మరియు తలపై తీవ్ర రక్తగాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. గొంగుపల్లికి చెందిన ఓ మహిళతో మృతుడికి కొన్నేళ్లుగా ఉన్న అక్రమ సంబంధమే ఈ మృతికి కారణమని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సదరు మహిళ ఆమె కొడుకు కలిసి మంగ్యా నాయక్ను దారుణంగా హత్య చేశారని మృతుడి కుమారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనీసం పంచనామా కూడా చేయకుండా పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. బయలుదేరి 11 గంటలకి బాబు ఫోన్ చేసిండు. ఇక్కడ నా బండి పట్టుకున్నారు, ఫైనాన్స్ దిగుందంట, దిగుంది ఫైనాన్స్ వాళ్ళు పట్టుకున్నారంటే ఈ బాబు మాట్లాడి మేము ఫైనాన్స్ కడతామంటే చెప్తే ఫైనాన్స్ వాళ్ళకు 1000 రూపాయలు ఇచ్చినట్ట. 1000 రూపాయలు ఇచ్చి ఈ బాబుకి ఏం చెప్పినంటే నాకు బండి ఇచ్చి బిడ్డ, నేను 1000 రూపాయలు వాళ్ళకి ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చేసిన, నాకు బండి ఇచ్చి పెట్టిరు, నేను సర్వీసింగ్ చేయించుకొని వెళ్ళిపోతాడని చెప్పినట్ట. చెప్పినాక అందాజ మధ్యాహ్నం 1:30కేమో వీళ్ళ తమ్మునికి ఎవరో కటరావత్ రవి అని పిల్లాడు వీళ్ళ తమ్మునికి ఫోన్ చేసి మీ నాన్న ఇట్లా మొయినాబాద్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి అని చెప్పిండు. చెప్పింది ఆ పిల్లాడు ఏం చేసిండే, వీళ్ళ తమ్ముడు ఏం చేసిండే ఈయనకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన ఈయన డౌట్ వచ్చి ఈయన వీళ్ళ డాడీకి ఫోన్ చేసిండు. వీళ్ళ డాడీకి ఫోన్ చేస్తే ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి ఫోన్ చేస్తే అక్కడ లేడీస్ కటరావత్ విజయమ్మ అనే ఆమె ఫోన్ లేపిందట. ఫోన్ లేపి ఈయనకి ఏం చెప్పిందంటే ఇక్కడ గుడికాడ మీ నాన్న వచ్చిండు, నాకు నీళ్ళు నింపుకోరమని చెప్పిండు. నేను నీళ్ళు నింపుకోవడానికి పోయినా అంత లోపలే కింద పడి చనిపోయిండు అనే విషయం ఈయన చెప్పింది. అంత లోపల ఈయన ఏం చేసిండు, ఇక ఇమ్మీడియట్లీ ఆటో తీసుకొని ఆడికి వచ్చేసాడు. ఆడికి వచ్చే వరకు చూస్తే వీళ్ళ నాన్న చనిపోయి ఉన్నాడు. వీళ్ళకంత ఐడియా లేదు, తెలియదు. అక్కడ వీళ్ళ సర్పంచం ఉన్నాడు. ఆ ఊరిలో ఏం చెప్పారంట, బాడీ నీళ్ళు నుంచి తీసుకోపోండి అని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే హడావిడి మీద అక్కడ పోలీసులు కూడా వచ్చిరంట. వాళ్ళు వచ్చి కూడా చెప్పినట్ట తీసుకుపోండి బాడీ, వర్షం పడుతుంది గుడి. విషయం ఏంటంటే ఇంటికి వెళ్ళి 11 o'clock బయలుదేరిండు. అక్కడ పరిగి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఫైనాన్స్ వాళ్ళు కలిసిరంట. ఫైనాన్స్ వాళ్ళు కలిసిన తర్వాత ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత ఫైనాన్స్ వాళ్ళతో డబ్బులు ఏదో కావాలంటే వాళ్ళకి ఇచ్చేసి బండి ఇచ్చేసిరు. తర్వాత ఇక్కడ డైరెక్ట్ మన్నెగూడ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఒక ఆమె లేడీ ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్న లేడీ ఉందా ఆ లేడీ అక్కడే ఉంది. అక్కడ వాళ్ళిద్దరు కలిసిన తర్వాత అటు నుంచి వాళ్ళు డైరెక్ట్ టెంపుల్ దగ్గర వెళ్ళిరని చెప్తున్నారు. ఇప్పుడు మేము మాట్లాడిన తర్వాత అదే అడిగిన తర్వాత అది చెప్తున్నాను. అయితే అసలు ఏమైందని అడిగితే అసలు ఏం రెస్పాండ్ లేదు. ఇంకోటి ఆల్రెడీ చనిపోయి ఉన్నాడని చెప్పారు. ఎట్లా చనిపోయిండు అని అడిగిన తర్వాత లేదు. దాని తర్వాత ఆమెకి అడిగితే నాకు తెలియదు, నేను వాటర్ తీసుకోవడానికి పోయినా అని ఆమె అంటుంది. దాని తర్వాత పిఎస్ నుంచి ఇన్ఫార్మ్ చేస్తే పక్క చుట్టుపక్కల ఊరోళ్ళు వచ్చిరంట. ఊరోళ్ళు వచ్చిన తర్వాత ఇన్ఫార్మ్ చేస్తే ఇక వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే పోలీసు వాళ్ళకు అడిగితే ఇప్పుడు సరే అట్లా అయిందని చెప్పారంట. దాని తర్వాత పోలీస్ వెరిఫికేషన్ చేసి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి దాని తర్వాతనే బాడీని షిఫ్ట్ చేయాలి. దానికన్నా ముందే ఇప్పుడు ఆల్రెడీ మా తమ్ముడు వచ్చి చెప్పిందంట, కొద్దిగా మా వాళ్ళు అందరూ వస్తారు, కొద్దిగా వచ్చిన తర్వాత చూసి మనం అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత బాడీ తీసుకొని షిఫ్ట్ చేద్దాం అన్నట్టు చెప్పారంట. అయినా వినకుండా బాడీని డైరెక్ట్ తీసుకొచ్చి మనకు హాస్పిటల్లో షిఫ్ట్ చేసేసారు. ఇప్పుడు మేము పిఎస్లో కంప్లైంట్ ఇచ్చేసినాం ఆల్రెడీ. ఏపీకి వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. భారత వాతావరణ శాఖ IMD ప్రకారం నైరుతి రుతుపవనాలు శనివారం ఏపీలోని రాయలసీమ